హాయ్ వ్యూవర్స్ నమస్తే. కూకట్పల్లి సహస్రాను హత్య చేసింది 10th క్లాస్ అబ్బాయి అని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అసలు ఏం జరిగిందంటే, అయితే సహస్ర తండ్రి మెకానిక్ వర్క్ చేస్తాడు. ఆయన వర్క్ చేయడానికి వెళ్ళాడు. సహస్ర వాళ్ళ తల్లి ల్యాబ్ టెక్నీషియన్. అయితే ఆవిడ కూడా ఉద్యోగం కోసం వెళ్ళింది. సహస్ర తమ్ముడు ఆ బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు. సహస్ర బేగంపేటలోని కేంద్రీయ విద్యాలయంలో 6th క్లాస్ చదువుతుంది. ఆ రోజు సహస్ర స్కూల్కి వెళ్ళలేదు. సహస్ర వల్ల అమ్మ చెప్పింది ఒక వీడియోలో. సహస్ర వాళ్ళ తమ్ముడు కూడా ఆ రోజు స్కూల్కి వెళ్ళను అని మారం చేశాడట. కానీ వాళ్ళ నాన్న ఆ బాబుని బెదిరించి 4 తగిలించి స్కూల్కి పంపాడంట. ఒకవేళ ఆ బాబు కనుక ఇంటి దగ్గరే ఉండి ఉంటే ఆ బాబు కూడా హత్యకు గురయ్యేవాడేమో. అయితే ఆ రోజు అమ్మ నాన్న తిట్టారని టిఫిన్ బాక్స్ కూడా తీసుకెళ్లలేదంట ఆ బాబు. వాళ్ళ అమ్మ టిఫిన్ బాక్స్ లో అన్నం పెట్టి కర్రీ వేసి పెట్టి ఉంచింది. తమ్ముడికి టిఫిన్ బాక్స్ ఇవ్వమని చెప్పి ఎవరి పనులకు వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్ టైం కి సహస్ర వాళ్ళ డాడీకి స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. ఇంకా బాబుకి టిఫిన్ బాక్స్ తీసుకురాలేదేంటి అని అడిగారు. వాళ్ళ డాడీ వెంటనే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాడు. దాంతో మళ్ళీ వాళ్ళ మమ్మీ కింద రెంట్కున్న వాళ్ళకి ఫోన్ చేసి మా పాపకి చెప్పండి టిఫిన్ బాక్స్ ఇవ్వమని అని చెప్పిందంట. కానీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తే డోర్ లోపల నుండి లాక్ వేసుకొని ఉందంట. వాళ్ళు చుట్టుపక్కల అటు ఇటు తిరిగి పిలిచారు అంట, కానీ పలకలేదంట. ఇదే విషయం వాళ్ళ మమ్మీకి చెప్పారు. దాంతో వాళ్ళ మమ్మీ మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పింది ఇదే విషయాన్ని. వాళ్ళ డాడీ ఇంటికి వచ్చి చూసేసరికి బయట నుండి గడియ పెట్టుంది. డోర్ ఓపెన్ చేసి బెడ్రూమ్ లోపలికి వెళ్ళగానే రక్తపు మడుగులో శవమై కనిపించింది సహస్ర. వెంటనే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్పాడు. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అందరూ ఆ సంఘటన దగ్గరికి చేరుకున్నారు. పోలీసులకు విషయం తెలిసింది. పోలీసులు కూడా ఆ సంఘటన ప్రాంతానికి వచ్చారు. ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎంక్వైరీలో సీసీ కెమెరా ఫుటేజ్ లో అసలు ఇంట్లో ఎవరు ప్రవేశించినట్టు కనిపించలేదు. ఆ సీసీ కెమెరా కూడా దూరంగా ఒకటి మాత్రమే ఉంది. అసలు సహస్ర ఉంటున్న అపార్ట్మెంట్ కి సీసీ కెమెరా అనేది లేనే లేదు. అందుకే ఈ కేసులో క్లూ అనేది దొరకలేదు. అందుకే ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. మొదట అపార్ట్మెంట్ లో ఉన్న వారందరినీ పోలీసులు విచారించారు. సంజీవ్ అనే అతన్ని కూడా మొదట్లో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఈ రోజు వరకు కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ లో అతనే ఉన్నాడని అతనిపై అనుమానం కలిగింది. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సంజీవ్ భార్య అనారోగ్యంతో ఉంది, ఆ అనారోగ్యానికి కారణం సహస్ర తల్లిదండ్రులే చేతబడి చేశారు, అందుకే ఆ కక్షతో సహస్రాను చంపేశారని కూడా యూట్యూబ్ లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే సహస్ర తల్లికి ఏదో అక్రమ సంబంధం ఉండి ఉంటుంది, ఏదో ఆ అమ్మాయి చూడకూడదు చూసింది, అందుకే అలా చంపేశారు అని ఫేక్ న్యూస్లు కూడా స్ప్రెడ్ చేశారు. వాళ్ళ తండ్రి పైన కూడా ఇలాంటి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేశారు. ఇంకా ఒక ఛానల్లోనైతే సహస్ర తండ్రి ఫోటో పెట్టి వీడే అసలు హంతకుడు అని అర్థం వచ్చేలా థంబ్నెయిల్ కూడా పెట్టారు. కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఆ రోజు సహస్ర హత్య జరిగిన రోజు పోలీసులు వచ్చిన సమయంలో ఈ 10th క్లాస్ అబ్బాయి పోలీసులకి ఒక కట్టుకథ చెప్పాడు. అదేంటంటే సహస్ర ఇంట్లోంచి డాడీ డాడీ అని అరిచిన కేకలు వినిపించాయి అని పోలీసులకు చెప్పాడు. అతనిపై అనుమానం రాకుండా డైవర్ట్ చేయడానికి అలా చెప్పాడు. అయితే ఈ హంతకుడు ఎవరైతే ఉన్నారో ఇతను సహస్ర బర్త్డే రోజు సహస్ర కేక్ కట్ చేస్తున్న సమయంలో ఫోటో కూడా దిగాడు. అయితే ఈ బాబు ఎప్పుడూ వాళ్ళ ఇంట్లోకి వస్తూ పోతూ ఉండేవాడంట. అసలు మ్యాటర్లోకి వెళ్తే అసలు ఆ అబ్బాయి ఎలా హత్య చేశాడు, ఎలా దొరికాడు ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులు ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే అసలు ఈ అబ్బాయి వెళ్ళింది బ్యాట్ దొంగతనం చేయడానికి వెళ్ళాడంట. అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే 80,000 మనీ దొంగిలించాడు అని ఒక న్యూస్ వదిలారు. కానీ అంతకు ముందే హత్య జరిగిన రోజు సహస్ర వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటంటే దొంగతనం ఏం జరగలేదు, డబ్బులు బంగారం లాంటివి ఏం పోలేదు అని ఖచ్చితంగా చెప్పింది. అయితే పోలీసులని కూడా మళ్ళీ ఈ విషయం గురించి అడిగారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. డబ్బులు ఏం పోలేదు, దొంగతనం జరగలేదు అని, బ్యాట్ దొంగిలించడానికి మాత్రమే వెళ్ళాడు అని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సహస్ర వాళ్ళ తమ్ముడు, ఈ బాబుకి 6 years ఉంటాయి. ఈ బాబు దగ్గర ఒక బ్యాట్ ఉండేది. ఆ బ్యాట్ తో సహస్ర వాళ్ళ తమ్ముడు, ఈ 10th క్లాస్ అబ్బాయి ఇద్దరు క్రికెట్ ఆడుకునేవారు. అయితే ఈ 10th క్లాస్ అబ్బాయికి ఆ బ్యాట్ బాగా నచ్చిందంట, స్ట్రోక్ బాగుందని నచ్చిందంట. అందుకు ఆ బ్యాట్ ఇవ్వు నేను ఆడుకుంటాను అని సహస్ర వాళ్ళ తమ్ముడితో అడిగేవాడట. కానీ సహస్ర వాళ్ళ తమ్ముడు బ్యాట్ ఇవ్వలేకపోయాడంట. సహస్ర వాళ్ళ తమ్ముడు బ్యాట్ ఇవ్వకపోవడంతో ఆ బ్యాట్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని ఇతని మనసులో అనుకున్నాడట. ఇది హత్య జరిగిన 2-3 days నుండి అనుకున్నాడట. అయితే సహస్ర వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఈ ఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్తారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేయడానికి వెళ్తారు. సో ఇంట్లో ఎవరు ఉండరు, లాక్ చేసి వెళ్తారు, లాక్ బద్దలు కొట్టి ఎత్తుకు రావాలి అని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆ రోజు అతను ఉంటున్న బిల్డింగ్ నుండి సహస్ర ఉంటున్న బిల్డింగ్ కి దూకి వెళ్ళాడు. కానీ డోర్ లాక్ వేసి ఉంది. మెల్లగా ఇంట్లోకి తొంగి చూశాడు. అప్పుడు ఆ పాప టీవీ చూస్తూ హాల్లో కనిపించింది. కానీ బ్యాట్ మాత్రం వంట రూమ్ లో ఉంది. అయితే పాప టీవీ చూస్తూ అటువైపు టీవీ చూస్తూ కూర్చుంది. ఈ పాప చూడకుండా వెనక నుండి వెళ్ళి బ్యాట్ ఎత్తుకొద్దాం అనుకున్నాడు. అలా వంట రూమ్ లోకి వెళ్ళాడు. కానీ అక్కడ సౌండ్ వచ్చింది. సౌండ్ రావడంతో ఆ పాప చూసింది. చూడగానే దొంగ దొంగ అని అరిచింది. 10th క్లాస్ అబ్బాయి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ పాప పరిగెత్తుకుంటూ వచ్చి అతని షర్ట్ ని గట్టిగా పట్టుకుంది పారిపోకుండా. అప్పుడు ఈ అబ్బాయి ఆ పాపని గట్టిగా తోయడంతో ఆ పాప బెడ్ పైన పడిపోయింది. దాంతో కళ్ళు మూసుకొని వెంట తెచ్చుకున్న కత్తితో మెడపైన
14 టైమ్స్ పొడిచాడు. కడుపులో 7 సార్లు పొడిచాడు. అలా సహస్రపాణాలు తీశాడు. అలా చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక రక్తపు మరకలు ఉన్న కత్తిని అక్కడే కడిగాడు. మళ్ళీ ఎలా వచ్చాడో అలా గోడ దూకి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళిపోయాడు. ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ నాన్న, వాళ్ళ సిస్టర్స్ అందరూ ఇంట్లోనే ఉన్నారు. దాంతో రక్తపు మరకలు ఉన్న బట్టల్ని చూస్తారని అక్కడ ఆరబెట్టిన షర్టుని తీసుకొని దాన్ని అడ్డుగా పెట్టుకొని వాళ్ళకి కనబడకుండా బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళగానే టీషర్ట్ ని, ప్యాంటుని విప్పేసి వాషింగ్ మిషన్ లో వేశాడు. ఏం తెలియనట్టు యాక్టింగ్ చేశాడు. అయితే అదే రోజు 11:30కి హత్య చేసిన తర్వాత ఇంట్లో నుండి బయటకు వెళ్ళాడు. అయితే ఈ అబ్బాయికి ఒక కుందేలు ఉంటుంది. ఆ కుందేలుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ కుందేలు చనిపోయిందని డాక్టర్ చెప్పాడట. అయితే పోలీసులు హంతకుడి తల్లిని కూడా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఫస్ట్ రోజు హత్య జరిగిన రోజు ఈ 10th క్లాస్ అబ్బాయిని వాళ్ళ అమ్మ అడిగిందట, నువ్వు కానీ హత్య చేశావా అని. కానీ అప్పుడు ఏం చెప్పలేదంట. సెకండ్ రోజు కూడా వాళ్ళ అమ్మ అడిగిందంట. సెకండ్ రోజు వాళ్ళ మమ్మీకి ఒక మాట అన్నాడంట. ఏమన్నాడో తెలుసా? నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావు అన్నాడంట. అప్పుడే వాళ్ళ తల్లికి పోలీసులకి నిజం చెప్తే బాగుండేది. కానీ ఆ రోజు ఏం చెప్పలేదు. అసలు ఇంతకీ ఈ హంతకుడు ఎలా దొరికాడంటే, సహస్ర ఉంటున్న అపార్ట్మెంట్ పక్కన ఒక బిల్డింగ్ లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. అయితే అతనికి ఈ అబ్బాయి కనిపించాడట. హత్య జరిగిన రోజే 8:30 to 8:45 మధ్యలో ఆ బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్ కి జంప్ చేసే ప్లేస్ దగ్గర అక్కడ తిరుగుతూ కనిపించాడట. ఈ ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు అందించాడు. దీంతో పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. అయితే ఫస్ట్ పోలీసులు ఇంట్లో వెతికారు. ఆ వెతికే సమయంలోనే పోలీసులకి ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్న లెటర్ దొరికింది. ఇంకా పోలీసులకి ఇంట్లో 3 కత్తులు కూడా దొరికాయి. కానీ హత్యకు ఉపయోగించింది ఏ కత్తి అనేది పోలీసులకి తెలియదు. మళ్ళీ ఈ నిందితుడి దగ్గరికి కత్తిని తీసుకెళ్లి చూపించారు. నల్లని పిడి ఉన్న కత్తితో దాడి చేశానని చెప్పాడు. ఆ రోజు వేసుకున్న బట్టల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ బట్టలకి ఉన్న రక్తపు మరకలు అన్ని వాషింగ్ మిషన్ లో వేసినప్పుడు పోయాయి. కానీ కొంచెం మాత్రమే ఆ ఆనవాళ్లు కనిపించాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్ టీం వారికి ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఆ రక్తపు మరకల్ని కనిపెట్టారు. అలా ఆ అబ్బాయిని నేరం చేశాడని కనిపెట్టారు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకో విషయం కూడా బయటపడింది. అదేంటంటే కొన్ని నెలల నుండి అతని దగ్గర అతను ఒక ఫోన్ వాడుతున్నాడంట. కానీ ఆ ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు మాత్రం వాళ్ళ మమ్మీ ఇవ్వలేదంట. ఎరా, నేను డబ్బులు ఇవ్వలేదు, నీకు ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది అంటే, నేను కొనుక్కున్నాను అని చెప్పాడంట. కానీ ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడివి అని అడిగితే సమాధానం చెప్పలేదంట. ఈ విషయం వాళ్ళ మదరే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకు చెప్పింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, అతను 4-5 ఇయర్స్ నుండి యూట్యూబ్ లో క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ చూడటం, ఇంకా ఓటీటీలో క్రైమ్ కు సంబంధించిన సిరీస్లను చూడటం చేసేవాడు. ఎప్పుడు కూడా స్కూల్ కి డుమ్మా కొట్టేవాడంట. చాలా వరకు క్రైమ్ కు సంబంధించినవి ఓటీటీలో చూసి ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండేవాడంట. ఇదంతా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆ అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్, ఈ దారుణమైన సంఘటన గురించి మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. కానీ ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి. లేదంటే ఇలాంటి దారుణమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సీసీ కెమెరాలు చూసి అయినా సరే కొన్ని నేరాలు జరగకుండా ఆగిపోతాయి. సో ఫ్రెండ్స్, దీనిపై మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.